మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 39 వరకు. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనదియో మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. దేవుడు తన కృప ద్వారా గడిచిన కాలమంతా కాచి కాపాడి నిన్ను నన్ను తన ప్రేమను చూపి మరొక నూతన సంవత్సరం అని దయాకిరీటాన్ని దేవుడు మనకిచ్చారు. చెప్పటి కూడా ప్రభువుని మహిమపరచడం. ఫ్రెండ్స్, దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడం నేర్చుకో. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. ఏదో క్రైస్తవుడిని కాబట్టి చర్చకు వస్తున్నాను, ఏదో క్రైస్తవుడిని కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, ఏదో క్రైస్తవుడిని కాబట్టి అన్నట్టుగా ఉండగా, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయముతో ప్రేమిస్తావో అప్పుడే దేవుణ్ణి ప్రేమించిన వాడే మనిషిని ప్రేమించగలుగుతాడు. దేవుణ్ణి ప్రేమించలేని వాడు మనిషిని ప్రేమించలేడు. కట్టుకున్న భార్యను ప్రేమించలేడు, కట్టుకున్న భర్తను ప్రేమించలేడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేరు. దేవుణ్ణి ప్రేమించిన వాడికి దేవుని ప్రేమ ఆ వ్యక్తులోనికి వస్తుంది. ఆ వ్యక్తులోంచి రిఫ్లెక్ట్ అయ్యి ఎదుటి వారికి వెళ్తుంది. దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఉంచారు. మనకున్నది ఒకే ఒక జన్మ, ఇందులో కొన్ని సంవత్సరాలు దేవుడు నియమించారు. ఇవి ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా మారాలి అని అంటే, దీవెనకరమైన సంవత్సరంగా మారాలి అంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలా, హృదయపూర్వకంగా ప్రేమించాలా, హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా, ఆయనకి ఇష్టమైన రీతిలో పరిశుద్ధంగా జీవించే బిడ్డగా మనం జీవించాలి. ఓకే, చాలామంది దేవుణ్ణి నమ్ముతారు కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించారు. దావీదు హృదయపూర్వకంగా ప్రేమించాడు. అబ్రహాం హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించాడు. దైవ గ్రంథంలో అనేక భక్తులను తీసుకుంటే యేసేపు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాడు. దేవుణ్ణి బహుగా ప్రేమించిన వాడు పాపం చేయలేడు. పాపం చేయటం అంటే దేవుని దుఃఖపరచడం. యేసేపు అంటాడు ఆ అమ్మాయితో, ఐఎమ్ సారీ, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని దుఃఖపరచడం నా వల్ల కాదు అంటాడు. దేవుడు ఆయన కనపడుతున్నాడా? నీకు ఎప్పుడు కనబడ్డాడు? ఎప్పుడన్నా నల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? చెప్పండి, ఎలా ఉంటాడు దేవుడు? చెప్పగలవా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఆయన ఆత్మస్వరూపుడు. వాక్యమే శరీరధారి యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చారు. 33.5 yearsలో ఆయన ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయారు. పునరుద్ధాడి తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఇదిగో నా ఆత్మ ద్వారా మీ మధ్యలో సంచరిస్తాన్నాడు ఆయన. వినండి, దేవుణ్ణి ప్రేమించిన వాడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని యూటిలైజ్ చేసుకో. నీ దేవుణ్ణి గుర్తించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుని ప్రేమను ఇతరులకు చూపించు. అది చూపించలేనప్పుడు ఎదుటి వారిని నష్టపరుస్తావు, ఎదుటి వారిని కష్టపరుస్తావు, ఎదుటి వారిని గాయపరుస్తావు, ఎదుటి వారిని బాధపరుస్తావు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సహోదర ప్రేమ కావాలి. సహోదర ప్రేమ నీలో లేకపోతే మనకి జంతువుకి తేడా లేదు. ఈ సమాజానికి మనం నష్టాన్ని కలగజేస్తాం, బాధను కలగజేస్తాం. నీ మాటలు అనేకులను నొప్పిస్తాయి, నీ చర్యలు అనేకుల్ని ఇబ్బంది పెడతాయి. అందుకనే దేవుని నమ్మిన బిడ్డ సహోదర ప్రేమ కలిగి ఉండు. ఒక్క మాట చెప్పనా? కొత్త సంవత్సరం ఇచ్చాడు ఎందుకు? ఎంజాయ్ చేసి పబ్బుకి వెళ్ళడానికా, విలాసాలు అనుభవించడానికా? కాదు, ఆయనకి ఇష్టంగా జీవించి ఆయన కోరుకున్నట్టుగా నువ్వు బతుకుతావని. ఆయన చెప్పిన మాట, నన్ను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, భర్తలారా నీ భార్యను ప్రేమించు, భార్యలారా నీ భర్తకు లోబడు. దేవుడిని ప్రేమించిన అమ్మాయి భర్తకు లోబడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఉంది. అయ్యా నువ్వు లోపడమను, నేను నా భర్తకు లోపడతా అంటే. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తే ఇతరులను ప్రేమించగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించలేనివాడు, లోతుగా అడుగులు వేయలేనివాడు, యథార్థ హృదయంతో దేవుణ్ణి ప్రేమించలేనివాడు తనకి ఇష్టమైతే ప్రేమిస్తాడు, కష్టమైతే ద్వేషిస్తాడు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. అది దేవునికి ఇష్టమైన చర్య కాదు. అప్పుడు దైవాశీర్వాదాలు మనం పొందలేం. ఓకే, ఇతరులను ప్రేమించు, ఇతరులను క్షమించు.
ఇతరులకు కూడా సహాయపడే మనసు కలిగి ఉండు. ఐ లవ్ మై కంట్రీ అంటావు అంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. పక్కన ద్వేషిస్తూ ద్వేషాన్ని ఎలా ప్రేమిస్తావు? ఓకే. రెండవది, దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు దేవుని ప్రేమిస్తూ సహోదరుని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని మందిరం రావడానికి అలవాటు చేసుకోవాలి. ఎవ్రీ సండే ఆరాధనకు ముందుండాలి, అందరికంటే ముందుండాలి, అందరికంటే వెనకెళ్ళాలి. 84 కీర్తన 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము. వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి సొల్లు వాగుడు వాగేదానికంటే దేవుని మందిరములో ఇంటికి వెళ్ళి సినిమా ముందు కూర్చునే దానికంటే చెప్పాలా, నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము. స్నేహితులతో సుత్తి సుబ్బారావుల సుత్తి కొట్టడం కంటే చెప్పాలా, దేవుని మందిర ద్వారము దగ్గర నివసించుట నాకెంతో. ఎవరండి? ద గ్రేట్ కింగ్. సామాన్యుడిగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడాడు. మరి సామంతుడైన తర్వాత, రాజు అయిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. 2వ వచనం 84 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఫ్రెండ్స్, దేవుని సన్నిధికి రావడానికి దేవుని ప్రేమించినవాడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దేవుని ప్రేమ లేనివాడు వీలు పడితే వస్తాడు, వీలు పడకపోతే రాడు. ఏదో ఒక సాకు, బిజినెస్ ఉందనో, పెళ్ళి ఫంక్షన్ ఉందనో, వాళ్ళ మూడ్ బాగోలేదనో, కలిసి రాలేదనో ఎగ్గొట్టేస్తాడు. ఒకటి చెప్పనా, దేవుని ప్రేమించావు, నువ్వు రెగ్యులర్గా వచ్చేస్తున్నావు. నిన్ను ప్రేమించిన దేవుడు నీ సిన్సియారిటీని చూసి రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తూ దేవునికి ఇష్టంగా నువ్వు అడుగులు వేస్తూ ఉంటే ఆయన చేసేది ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దీవెన ఎలా ఉంటుందో తెలుసా? నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు ఆయన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక 91 కీర్తన 14వ వచనం. నేను అతనిని తప్పించెదను, శ్రమలో అతనికి తోడై ఉండేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, మీకు అర్థమవుతుందా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని సమస్య నుంచి, శోధన నుంచి, విపత్తు నుంచి, యాక్సిడెంట్స్ నుంచి ఈ సంవత్సరములు నిన్ను తప్పిస్తాను. గట్టిగా చెప్పడం ఏమేమొచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఒకవేళ శ్రమ నీ దగ్గరకు వచ్చింది, నేను తోడుగా ఉంటా. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. నిన్ను విడిపిస్తా, శ్రమలో నిన్ను దొరకనివ్వను, పైన పెడతా, గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. హలో, 1 సంవత్సరమేనా దీర్ఘాయుష? అందరు చెప్పండి. దీర్ఘాయుష్నిచ్చి అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. ఫ్రెండ్స్, దేవుణ్ణి ప్రేమించడం అలవాటు చేసుకో. ఇంకొక మాట చెప్పనా, దేవుణ్ణి ప్రేమించిన వాడు మనుషుల్ని ప్రేమిస్తాడు. మనుషుల ప్రేమ దొరికినా దొరికిపోయినా పెద్ద పట్టించుకోడు. ఎవరు ఆదరించినా ఆదరించిపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించపోయినా పెద్ద పరాకే ఉండదు. అంత ఫీల్ అయిపోవు. దేవుణ్ణి ప్రేమించిన వాడే ఒకవేళ తను అనుకున్నట్టుగా ఎదుటి వారి నుంచి సరిగ్గా ప్రేమ దొరకలేదనుకో అల్లాడిపోతాడు. ఎందుకని? మనడు కృత్రిమమైన ఆక్సిజన్కి అలవాటు పడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మాస్క్ పెట్టి ఇక్కడ పెడతారు. అది కనుక సిలిండర్ అయిపోయినా లేదా మధ్యలో పైపు కట్ అయినా ఇడేంటాడు, నిజమా కాదా? హలో, నన్ను చూడండి, నిజమా కాదా? లంగ్స్ డ్యామేజ్ అయిపోతే అలాంటి టైంలో, కరోనా టైంలో మనం ఆక్సిజన్ సిలిండర్ పెట్టి హాస్పిటల్లో పేషెంట్లు చూపించడం చూసాం. కొన్నిసార్లు ఆక్సిజన్ సప్లై అక్కడ కాకపోతే ఒకరోజే అదే హాస్పిటల్లో 30 మంది 20 మంది చనిపోయారు. ఒక హాస్పిటల్లో నైట్ సడన్ కరెంటు పోయింది, ఈ సప్లై వెళ్ళలేదు, కొంతమంది చనిపోయారు. ఓకే, అక్కడ చెప్తానండి,
నాకంటే మరి నువ్వు ఎవరిని ప్రేమించినా నువ్వు నాకు పాత్రుడు కాదన్నాడు దేవుడు. కొందరు బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తారు, కొందరు భర్తను ప్రేమించాలి కానీ, భార్యని ప్రేమించాలి కానీ, ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తారు. ఆయన స్థానంలో ఎవరిని పెట్టకూడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరేయడలా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. చదువు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను మా అమ్మ చెప్పింది కాబట్టి అని చంపేశా, మా అమ్మ చెప్పింది కాబట్టి చర్చికి వెళ్ళటం మానేసా, ఫంక్షన్కి వెళ్ళా, మా అమ్మ బాధపడొద్దని నా పెళ్ళాన్ని వదిలేసా. పురుషుడు తల్లిని తండ్రిని విడనాడు తన భార్యను హత్తుకుని రాయబడి. తల్లి మాట విని భార్యను వదిలేయకూడదు, తల్లి మాట విని ఎవరినో చంపేయకూడదు. వాక్య ప్రకారంగా తల్లిని ప్రేమించాలా, వాక్య ప్రకారం తండ్రిని ప్రేమించాలా, సన్మానించాలా, అంతకుమించి చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్య ప్రకారంగా భార్యను ప్రేమించాలా. నా భార్య చర్చికి వెళ్తే నన్ను నాకు బాధ వేస్తుందండి అందుకే వెళ్ళొద్దు అంతే మానేశానండి. ఆ పిచ్చదాని కోసం చర్చి దేవుడిని వదిలేస్తావా? ఆ తింగర దానికోసం. నాకు 2-3 చెప్పారు ఈ మాట. నా భార్య ఫీల్ అవుతున్నాను చర్చికి వస్తా అందుకే మానేశానండి. అరే పిచ్చ పాగలవాడ, నరకానికి పోతావరా నాయన. భార్యను ప్రేమించు. దేవునికి దూరం చేసే భార్య దయ్యం, దేవునికి దూరం చేసే తల్లి దయ్యం. నా మాట ఏమన్నా అర్థమైందా? అర్థం కాదా? దేవుని దూరం చేసే భర్త సైతానిక బచ్చా. అర్థం కాదు. మా ఆయన ఊరుకోవట్లేదు అన్నయ్య అందుకే మానేశానన్నయ్య. ఒక రెప్పపాటులో దేవుని రాకడ వచ్చినప్పుడు మంచం మీద 2 పరుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు. రక్షణ పొందిన అమ్మ నువ్వు పరలోకం వెళ్తావు, రక్షణ పొందినవాడు నరకానికి పోతాడు. వాడు మానేమాడని దేవుని దూరం అయిపోయానుకో నరకమే, నీ పని కూడా నరకమే. అందుకనే ఆత్మీయత విషయంలో నీ ఆత్మ మీద అధికారానికి ఎవ్వరికి ఇవ్వకూడదు. అన్నయ్య నేను ఒక అబ్బాయి అన్యుడు పెళ్లి చేసుకున్నాను, ఐ లవ్ యూ అన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, వాడు పెళ్లి చేసుకుని చర్చికి వెళ్ళమన్నాడు, తర్వాత మానేయమన్నాడు, నువ్వు చర్చికి వెళ్ళి చచ్చిపోతున్నాడు, నేనైతే ఆడికి దండేసేస్తా, చావరా నీకు దండేస్తా పో, అడ్డం లేకుండా పోయామంట నేను. ఒకవేళ ఆడి భార్యగా నేనుంటే అన్నమాట అర్థం కాలే. ఎందుకని? దేవునికి దూరం చేసేది సైతానుగాడే, అది వాళ్ళు దూరాడు అంతే. ఇంకంతకన్నా ఇంకా డాష్ 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 ఏమీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని సన్నిధి రాకోకుండా కొంతమంది సండే ఫంక్షన్లు పెడతారు. మీరు రాకపోతే ఎట్లా అండి, ఫస్ట్ కార్డు మీకే ఇచ్చాను, మీరు రాకపోతే చాలా బాగోదు, అక్కడ మీరు అన్నీ మీరు చూసుకోవాలా. అమ్మో సూరమత్త పిలిచింది, ఈ పుల్లయ్య అన్నయ్య పిలిచాడు, వెళ్ళకపోతే బాధపడతారు, రేపు మన అమ్మాయి పెళ్ళి అయితే రారాళ్ళు, నేను వెళ్ళాలా, ఆడు నరగాను పోతాడు, నువ్వు పోతావా? ఎవరు ఎలాంటి ఫంక్షన్ పెట్టినా సండే పెడితే వెళ్ళను నేను. అదే ఒక ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు చూశా దేవుని దూరం చేసేది ఏది కూడా. నాకంటే తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనా కుమార్తెనైనా లేక లేక పుట్టాడు అబ్రహాంకి ఇస్సాకు. 25 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత 75వ ఏట అబ్రహాము దేవుడిని నమ్మితే 100వ ఏట అబ్రహాముకి కొడుకును ఇచ్చాడు దేవుడు. ఒకరోజు అన్నాడు దేవుడు, ఒక 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఆ కొడుకును నాకు ఇచ్చామన్నాడు. హలో ఏం చెబుతున్నా? చేతి ఉంగరమా తీసిచ్చాడు, వాచ్యా వేసుకున్న సూట ఇచ్చేయడానికి. కన్న కొడుకు అబ్బా చాలా కష్టపడి కన్నాను, అడొక్కడే ఈ 10,000 కోట్లకి అడొక్కడే వారసుడు, వాడినట్టు ఇస్తాను, ఏం అడుగుతాను మతి లేదా నీకు అనలే. తీసుకో దేవా అని కత్తి పైకి ఎత్తాడు. గట్టిగా చెప్పడు. ఎందుకు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వే నాకు ఎక్కువ, నా కొడుకు కంటే నీ తర్వాతే నా కొడుకు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీయో చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు వలని ఇందువలన నాకు కనబడుచున్నదని. వినండి, దేవునికి ప్రేమించేవాడు, దేవునికి భయపడేవాడు అదేనా? దేవుడి కంటే ఎవరిని ప్రేమించాడు. నేను కొందరు చూసి ఒక అమ్మాయిని ప్రేమించి, ఒక అబ్బాయిని ప్రేమించి వాడి కోసం లేదా ఆ అమ్మాయి కోసం దేవుడిని వదిలేసిన వాళ్ళు నేను చూశాను. రాత్రి ఒక అమ్మాయి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతుంది, అంకుల్ మా ఆయన మారాలి, ప్రేయర్ చేయరా అంకుల్, ప్రేయర్ చేయరా అంకుల్. అప్పుడు చెప్పా,
ఆడంటే ఆ పోరోడు అంటే నాకు ఇష్టం, అమ్మో వాళ్ళు ఏమో చచ్చిపోతాను అన్నప్పుడు నా మాట అమ్మో అంకుల్ మీరు ఏమన్నా చెప్పను అమ్మ చాలా మంచివాడు అంకుల్, నేను చచ్చి పంపిస్తాను అంకుల్ 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 అతను కూడా మార్చేస్తాను అంకుల్ 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 అట్లనా, అవునా నీ వల్ల కాదులే అన్న. వాడి కోసం వెళ్ళి హిందూ పెళ్లి చేసుకోను. ముందులో 2 నెలలు చర్చికి పంపించాడు, ఆ తర్వాత చర్చికి వెళ్తే డైవర్స్ ఇస్తా అన్నాడు. భయపడి మానేసింది, చర్చి మానేసింది, పూజలు చేయడం మానబెట్టండి. అట్ట నేను అన్నిటికీ నేను వ్యతిరేకను కాను నేను. ఓకే, పెళ్లి కోసం. ఆ తర్వాత వాడు చుక్కలు చూపించాడు, చుక్కలు స్టార్స్ని చూపించాడు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, అంకుల్ తప్పు చేశాను అంకుల్, ప్రేయర్ చేయండి అంకుల్, ఆడు మారాలి అంకుల్. ఇప్పటికి 13 ఏళ్ళు అయింది, ఆడు మారలా. ఇంకా రాత్రి అనుకోని రీతిలో అర్జెంట్ కాల్ వచ్చింది, అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పి చర్చికి వచ్చి 31st నైట్ అది చూసుకుని హడావిడిగా అంకుల్ త్వరగా ప్రేయర్ చేయాలా, త్వరగా వెళ్ళిపోవాలి అంకుల్, త్వరగా ఆ క్యాలెండర్ ఎవరా, త్వరగా వెళ్ళిపోతాను, మా ఆయన కూడా రావాలి 13 ఏళ్ళు అయింది. అటు నీతో పాటు నీకోసం చర్చికి వచ్చేస్తాను, ఎందుకు పెళ్ళి అయ్యేవరకు చెప్పాడు. పెళ్ళి అయిన తర్వాత రాను పో అన్నాడు. కొందరు అవసరం తీరే ఎవరికి, ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమించింది. అందుకని చెప్తా వినండి, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి బట్టి ఎదుటి వారిని ప్రేమించు. రైట్, దేవునికి ఉపయోగపడు, జాబ్ చేసుకో, లేదా చదువుతున్నా మంచిగా చదువుకో, దేవుడు జ్ఞానం ఇస్తాడు, నీకు అభివృద్ధిని ఇస్తాడు. దేవునికి ఉపయోగపడు, దేవుని బిడ్డలకు ఉపయోగపడు, ఎదుటి వాళ్ళు కూడా సహాయపడు, మంచి చెయ్యి, చెడు చేయక, ఎవరిని కొట్టక తిట్టక, ఒక ట్రబుల్ మేకర్గా ఉండక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చునుగాక. గొంగళి పురుగు లాంటి జీవితాన్ని పక్కన పెట్టి బటర్ఫ్లైలా బతుకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ కృపనిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను నీ ప్రేమ ఎంతో చూస్తాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక్కటి చెప్తానండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడిని వదలలేవు. ఏ మనిషి కోసం, ఏ పార్టీ కోసం, ఏ ఫంక్షన్ కోసం, ఏ అమ్మాయి కోసం, ఏ అబ్బాయి కోసం. పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోలేవు. నెంబర్ 2, దేవుడిని ప్రేమించాడు క్రమంగా దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని ప్రేమని ఇతరులకు చాటుతాడు. సాక్రిమెంట్ తీసుకునేటప్పుడు ఏం చెప్తారు అక్కడ, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకో, నా మరణమును ప్రచురించు. 26 మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఆయన మరణమును ప్రచురించాలి, ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన ప్రేమించినోడు ఆయన మరణాన్ని ప్రచురిస్తాడు. ఆయన ప్రేమించినవాడు టైంకి వచ్చేస్తాడు. ఆయన ప్రేమించినవాడు దశంభాగం దొంగిలించలేడు. ఆయన ప్రేమించినవాడు ఘనమైన కానుక ఇవ్వకుండా ఉండలేడు. నాకు చాలామంది చెప్పారు, నేను విశ్వాసంగా ఉండగా, అయ్యా సండే అయిన తర్వాత మండే నుంచి అన్వేషిస్తా ఒక ఘనమైన కానుక దేవునికి ఇవ్వాలని. ఎందుకు? ఆయన దేవదేవుడు నా కోసం తన సొంత కొడుకు నేర్పించాడు. ఆరాధనలో భాగము కానుక అర్పించడం, దశంభాగం అర్పించడం. కనుక చిల్లరిస్తే ఆయన్ని ఘనహీనుడిగా, ఒక అడుక్కునేవాడుగా చేసినట్టు ఘనుల్ని ఘనమైన స్థానంలో పెడతాము. కొన్ని పార్టీలు ఫంక్షన్కి వెళ్ళండి, ఇది గెస్ట్లు, ఇది విఐపీస్, ఇంకొక పెడతాడు. ఓకే, వివివిఐపి, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు, లేదా బాగా రిచ్ పీపుల్, లేదా పొలిటీషియన్స్, మినిస్టర్స్, అలాంటి వాళ్ళు వస్తే అక్కడ కూర్చోబెడతారు. నన్ను ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా దేవుని ప్రేమించిన వాడికి దేవుడు వివివిఐపి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకర నీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాలకు నీ కృపా కాపుదల కనుదృష్టి మా బిడ్డలు ప్రవేశించండి. ప్రతి బిడ్డ ఆశీర్వదింపడాలి, ప్రతి బిడ్డ నీ కృపగల కార్యాలు చూడాలి. బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్ లార్డ్. కృప చూపించండి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, నీ ప్రేమ కలిగి ఉండాలి. అయ్యా కీడు చేయటం మానేసి మేలు చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి.
నీకు ఇష్టంగా గడపాలి, నీ సన్నిధికి రావాలా, టైంకి రావాలా, ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, నీ కృపను పొందాలా, మీ రాజ్య సంబంధులుగా ఉండాలా, ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. అయ్యా అన్ని విషయాలు నీ దీవెన మేలు పొందే భాగ్యం నుంచి మహిమ చెందామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.